ఇండివిజువల్ ఇవ్వట్లేదు, వివో గ్రామ సంఘానికి ఇస్తున్నాము. అందులో ఎవరన్నా మన వాళ్ళు ఉంటే పెట్టుకుంటాం. అంటే దాని మెయింటెనెన్స్, లాభము, నష్టము అంతా వివో. అంటే చదువుకున్న వాళ్ళ గ్రూపులో ఓలో ఒక్కరండి, మొత్తం వివోలో ఒక్కరికి అది శాలరీ ఇచ్చిన అనుకుంటారు అంతే. వాళ్ళ ఓనప్ కాదు అది. మిగతా ఇలా ఉన్న ఇప్పుడు మహిళా శక్తులు ఉన్నాయి అన్నీ కూడా నా చేయలేదు. ఈజీఎంఎం గురించి తీసుకుని కావాలి. సార్ ఇదో ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు అప్పుడు డిచ్పల్లిలో ట్రైనింగ్ ఇచ్చారు కదా సార్. అయితే డిచ్పల్లిలో ట్రైనింగ్ ఇచ్చి చాలా సంవత్సరాలు అయింది సార్. అయితే ఆ డిచ్పల్లిలో ట్రైనింగ్ ఇచ్చి వదిలేసింది. కానీ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి కనీసం జాబ్ కూడా ఇవ్వలేదు. మళ్ళీ వాళ్ళకి ఏదైనా చేసుకుందాము అంటే రుణం ఇవ్వలేదు. మరి ఇదెంత కరెక్ట్ సార్? ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అందరినీ కవర్ చేస్తాం. ఇప్పుడు ఈజీఎంఎం కింద మనం ట్రైనింగ్ ఇచ్చినాం కదా, కొంతమందికి వచ్చినాయి, కొంతమంది రాలేదు. రావడానికి ఏం చేస్తాం? ఈజీఎంఎం ట్రైనింగ్ ఇచ్చాం. మనం ఈజీఎంఎం కింద ట్రైనింగ్ ఇచ్చినాం కదా, టికెట్ ఇస్తాం. కొంతమంది అందరికీ ఇప్పించలేదు మేడం. అప్పుడు జాబులు లేవు, ఇందులో జాబులు రాలేవు. వాళ్ళు పాపం చాలా ఇబ్బందులు పడుతుంది. ఏం చేసారు వాళ్ళు? ఏ టైంలో ఉన్నారు వాళ్ళు? కంప్యూటర్ చేసారు సార్, వేరే వేరే చేసారు. అయితే మొత్తం 60 మంది సార్. 30 మంది అప్పుడు ట్రైనింగ్ సెంటర్ పెరికిట్లో ఉండే మన టీటీడీ చేసింది. అప్పటికైతే ఇప్పటి వరకు వాళ్ళని గుర్తించింది లేదు. ఇప్పుడు వాళ్ళు రీసెంట్ ఒకవేళ సూసైడ్ చేసుకుంటే ఆ విషయం మా దగ్గరికి వస్తే నేను దాని మీద మాట్లాడితే ఆ విషయం తెలిసి ఇప్పుడు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నామో ఎప్పటిదప్పుడు ఇప్పిస్తారు. 100% ప్లేస్మెంట్ మనం హైదరాబాద్ తీసుకెళ్ళి ఇప్పిస్తున్నాం. నేను 2010లో జాయిన్ అయినా అప్పటి నుంచి కూడా మేము ఒకటి చెప్తున్నాను. నేషనల్ ప్రెసిడెంట్ ఉన్నాము ఇక్కడ. మీకు మేము ఉన్నట్లు మీకు తెలుసా? నేషనల్ అంటే వికలాంగుల హక్కుల పోరాట సమితిలో నేను నేషనల్ ప్రెసిడెంట్. అయితే మాకు ఏ ఇన్ఫర్మేషన్ మాకు అసలు రానే రాదు. ఇన్ఫర్మేషన్ అనేది రాదు. మళ్ళీ మేము తెలుసుకొని చూస్తారు అని చెప్పిస్తారు కంటే అది. నేను కూడా కొంచెం చూసినాం కాబట్టి దీంట్లో మాకు 2008-9 బ్యాచ్ వాళ్ళకి సర్టిఫికేట్ ఎంత మంది? 40 మంది సార్. నేను 60 నుంచి 70 చేశానని ఎగ్జాక్ట్ నా సార్. నేను ఒకసారి సార్కి అప్పుడున్న సార్కి ఒకసారి కాల్ చేయండి. వేరే దగ్గర ఉన్నారు ట్రైనర్గా, పైన కాల్ చేస్తాను. రాజమౌళి సార్ తీసుకోండి సార్. రాజమౌళి సార్కి నేను కూడా తెలుసాను. నేషనల్ ప్రెసిడెంట్ సుజాత సూర్యవంశీ అని చెప్పారు సార్. ఇద్దరు ఈ లేడీస్లో ఉన్నాయంటే నువ్వు మాట్లాడము. మనం ఎవరైనా కానీ ఇప్పుడు మాకు మైలేజ్ ఎవరున్నా హ్యాండిక్యాప్ ఏది కావాలంటే అది ఇద్దాం. మీ సేవ తప్ప మీరు అన్ని ఏది పెట్టుకున్నా అది రెడీ. ఎందుకంటే బ్యాంకింగ్ ఏది చూస్తున్నా అది ఏదైనా స్త్రీల నుంచి చూస్తాం. సరే, ఇంకొకటి ఇప్పుడు శ్రీనిధిలో మహిళలు ఉన్నారు సార్. ఆ మహిళలకి రుణాలు ఇవ్వడానికి ఎందుకు తీసుకుంటారు? అంటే హ్యాండిక్యాప్ గురించి మాట్లాడు. అంటే హ్యాండిక్యాప్ ని గుర్తించి వాళ్ళకి ఇవ్వాలి కదా సార్ రుణాలు. కొద్ది చెప్పండి. మీరని కాదే మనకి అందరూ హలో సార్, నమస్తే. నా పేరు సుజాత సూర్యవంశీ, వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సార్. సార్, అప్పుడు మనకి ఈ డిచ్పల్లిలో ట్రైనింగ్ ఇచ్చారు కదా సార్ 2008లో. 2009లో మీ బ్యాచ్ స్టార్ట్ అయిందా?